హాయ్ అండి. నేను ఝాన్సీని. మా టెర్రాస్ గార్డెన్‌లో ఉన్న గులాబీల అందాలు చూడండి ఎలా ఉన్నాయో. కొనేటప్పుడు ఒక రకమైన కలర్‌గా అనిపిస్తాయి. కొన్న తర్వాత పూసిన తర్వాత వేరే వేరే కలర్స్‌లో ఉంటాయి. 3 కలర్స్ షేడెడ్ గులాబీలు బాగా వచ్చేస్తున్నాయండి ఇప్పుడు. మన కొనేటప్పుడేమో ఒక రకమైన కలర్‌గా కనిపించి మనం కొంటాము. ఇంటికొచ్చిన తర్వాత మనం పెంచిన తర్వాత వచ్చిన కలర్ చూసి మనమే వండర్ అవుతాం. ఏంటి మనం ఈ కలర్ కొన్నామా ఏంటి అనేసి. అంత మంచిగా వస్తున్నాయండి. ఇంతకీ నేను చెప్పేదేంటంటే, మా ఇంట్లో ఉన్న ఈ గులాబీ చెట్లు ఎప్పటివో పాతవేనండి. 4 ఇయర్స్ నుంచి మెయింటైన్ చేస్తున్నాను. అంటే 3 ½ ఇయర్ మటికి కన్ఫర్ము. అప్పటినుంచి ఇప్పటి వరకు పూస్తూనే ఉన్నాయి. నేను ఇలా పూయించడానికి గల కారణము, నేనిచ్చే పోషకాలేనండి. ఎక్కువ లిక్విడ్ ఫెర్టిలైజర్సే ఇస్తాను నేను. అందులో నెలకొకసారి ఈ ఫెర్టిలైజర్ కంపల్సరీగా ఇస్తానండి. అది లాస్ట్‌లో మీకు కనిపిస్తది. ఈజీ. ఏం లేదు. మనం చేయాల్సిన పని గూడా లేదు. కానీ ఒక్కొక్క పువ్వు సైజ్ చూడండి ఎంత బాగా వచ్చాయో. కలర్ కాంప్లెక్షన్ గానీ, అవి గానీ ఎంత అందంగా కనిపిస్తాయో. నేను ప్రతిరోజు చేసే పనిలో ఇదొక భాగమండి. గులాబీలంటే పంచప్రాణం నాకు. కొయ్యాలంటే కొయ్యను. అస్సలు కొయ్యనండి. అంత జాగ్రత్తగా ఉంచుకుంటాను నేను నా పూలని. అలా చూస్తూ పోతానేమో కానీ, ఏవో అంటే దేవుడికి సరిపడా పూల కోసమని ఏదో 1, 2 కోస్తానే తప్పితే, నాకు మందార పూలు బాగా వస్తాయండి. అందుకని మందార పూలు ఎక్కువ కాన్సంట్రేట్ చేస్తా. ఇయన్నీ గూడా చూసి ఆనందపడటం కోసమే. ఏం లేదండి. మనం వాడే కిచెన్ వేస్ట్ అంతా కూడాను బియ్యం కడిగిన నీళ్ళల్లో నానబెట్టేసి, దానిలో కొంచెం బెల్లం ముక్కేసి, ఒక 3 డేస్, 4 డేస్ ఉంచేస్తానండి. ఆ తర్వాత దాన్ని బాగా డైల్యూట్ చేసేసి, మొక్కలకి పోసే ముందు దానిలో కొంచెం ఎప్సమ్ సాల్ట్ ఏస్తానండి వాస్తవానికి. ఎప్సమ్ సాల్ట్ ఎందుకో తెలుసా అండి? కలర్ బ్రహ్మాండంగా వస్తది. యాక్చువల్‌గా నేచర్‌లో ఉన్న కలర్ ఏంటనేది ఆ ఫ్లవర్‌లో బాగా ఎక్స్‌పోజ్ అవుద్దనమాట. అంత బాగా పనిచేస్తది ఎప్సమ్ సాల్ట్. అందుకని నేను కంపల్సరీగా ఎప్సమ్ సాల్ట్ ఏస్తానండి. అది మటికి మర్చిపోను. ఎప్పుడు స్ప్రే చేసేటప్పుడు గానీ, మొక్కల్లో ఏసేటప్పుడు గానీ ఎప్సమ్ సాల్ట్ బాగా యూజ్ చేస్తాను. నేను ఎంత లేదన్నా గూడా మంత్లీ 2 టైమ్స్ యూజ్ చేస్తాను నేను. అంత బాగా యూజ్ చేస్తాను నేను. ఇప్పుడు ఆ వాటర్ అంతా నేను వడగట్టేసుకొని, దానిలో మళ్ళీ వాటర్ డైల్యూట్ చేసేసి, అవి మొక్కలకి పోస్తానండి. చాలా బాగా పనిచేస్తాయి. మంచి ఈల్డ్ ఒస్తది. ఫ్రూట్స్ బావుంటాయి. అట్లనే పూలు ఇంకా బావుంటాయి.